రాజు ఏంటి రాజు బర్రెలు కాస్తున్నావా? సో వాటిని షెడ్లు డోరేసావా? ఒరే ప్రపంచంలో ఏడో వింత, పొలంలో ఏదైనా పని ఉంటే చెప్పు, పొద్దున్నే నేను వచ్చినట్టునే చేసి తర్వాత నేను అన్నం చేస్తా అంట. అయ్యా సో మా బుజ్జి కొర్రమీన్లు చూడండి ఎలా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే రాజు స్విమ్మింగ్ పూల్లో ఫీడ్ వేస్తున్నాడండి. ఈ స్విమ్మింగ్ పూల్ కాస్త చేపల చెరువు చేశాడు. మేము చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఏంటంటే దాంట్లో చిన్న పట్ట 50 అడుగులు కొలుసుకొని పోవాల్సింది, కొద్దిగా తక్కువ వచ్చింది. దానివల్ల ఏంటంటే వాటర్ సరిగా నిలబడలేదు. అండ్ నిలబడింది కానీ ఒక చిన్న బొక్క ఏర్పడింది. ఇవన్నీ ఏంటంటే దూలవి కదా, దూకుతున్నాయి. సో ఇంకా వేరే గత్యంతరం లేక ఏంటంటే నా స్విమ్మింగ్ పూల్ని ఆసరాగా ఇచ్చాను. అంటే నేను దాన్ని సరి చేసుకునే వరకు 1 నెల 2 నెలలు ఉండర్రా ఏం పర్లేదని. సో మొత్తానికి నా స్విమ్మింగ్ పూల్ కాస్త కొర్రమైన చేప పిల్లల చెరువు అయింది. ఫీడింగ్ వేస్తున్నాడండి. మార్నింగ్ నైట్ తీసుకొచ్చి వేసాము. అది వీడియో తీద్దామంటే తీయలేదు రాజు. సుమారుగా అయితే కనుక ఈ పిల్లల కోసం మేము పెట్టిన ఖర్చు ఎంత అంటే 11,000 రూపాయలు పిల్లల ఖర్చు పెట్టాము. ఒక ట్రాన్స్పోర్ట్ వచ్చేసి నంద్యాల నుంచి ఇక్కడికి 1,500 రూపాయల దాకా అయింది. మా పెట్రోలు మా ఫుడ్ కూడా కలుపుకుంటే ఇంకొక 1000 ఎక్స్ట్రా. సో మొత్తం ఒక 13,000 రూపాయలు దీనికి పెట్టుబడి పెట్టాము. మొత్తం 750 కొర్రమీన చేపలు అయితే ఇందులో వేసాము మేము. బేబీస్ అవి. ఇది ఎంత అంటే ఎంత ఉంటుంది లడ్డు ఇది? ఒక్క నిమిషం. సో మా బుజ్జి కొర్రమీన్లు చూడండి ఎలా ఉన్నాయో. సుమారుగా అయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 750 దాకా ఉన్నాయి. అంటే చాలా ఈజీగానే పెంచవచ్చు అంట. సుమారు ఒక 1000 కూడా పెంచవచ్చు అంట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. బట్ ఈ చిన్న చెరువులు అయితే నేను ఎక్కువ రోజులు ఉంచాను, మళ్ళీ తీసుకుని వెళ్ళి నా దాంట్లో వేస్తాను. కానీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నైట్ తీసుకొచ్చాము వీటిని. చెప్పు రాజు, దూకి పొద్దున కల్లా ఏం చేస్తున్నాయి? పొద్దున్నే నేను నిద్ర లేచానా, నిద్ర లేచితే అక్కడ ఒక 10 పిల్లలు వచ్చాయి, బయటకు వచ్చాయి, దూకుతున్నాయి. అక్కడ చితక్కొట్టి చింతాకైపోయావా వాటికి? నేను ఇక్కడ వీటికి దానా వేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి మా కోడి అన్నయ్యలు ఉన్నారు. కోడి అన్నలు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. ఇంకా పోవాలి ఆడికి పోయి. కోళ్ళను చూడలేదా పొద్దు నుంచి? చిన్న కాలు చచ్చిపోయారు మధ్యలో, మోటార్ ఆఫ్ చేయమన్నాడు వాళ్ళు. ఇంకా పోలేదులే, ఫోన్ చేయలే. సైలెంట్ లోంచి ఇది. సో ప్రస్తుతానికి అయితే కనుక మేము ఇది కూడా మర్చిపోయినా, ఈ ఫీడ్ బ్యాగ్ అయితే మాకు 2,100 రూపాయలు పడింది. ఇది అందరికి తెలిసిందేలేండి, కోళ్ళు చేపలు పెంచేటోళ్ళు. గబ్బు కొడుతుంది అది. దీంట్లో రొయ్య పొట్లు ఏదో కలిపినారా, కుళ్ళిపోయిన చికెన్. ఎయ్యకు, ఇంకా ఎయ్యకు, వదిలేసి నీ జుడి తినకుండా. అప్పుడే కాదులే పోయి సాయంత్రం తింటాయి అంటే వేసినట్టు అన్ని తినేయవు. అంటే పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళు తింటారు, తర్వాత చిన్నపిల్లలు తింటారు. అట్లా మొత్తం వేద్దాం. ఆ చివరే ఇలా ఆ చివరకు పో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. జీవితంలో మొట్టమొదటిసారి నేను ఈయన కూడా నేను వింటున్నాను. ఏంటి? లడ్డు డబ్బు సంపాదిద్దాం అనుకోవడం, నాకు సలహాలు ఇవ్వడం, ఇది అది చేసుకుందాము, కష్టపడదాము, ఏమన్నా నాకు పని. ఒరే ప్రపంచంలో ఏడో వింత, పొలంలో ఏదైనా పని ఉంటే చెప్పు, పొద్దున్నే నేను వచ్చినట్టునే చేసి తర్వాత నేను అన్నం చేస్తా అంట. అయ్యా భయపడ్డావా? నా కాలు చేతులు ఆడట్లేదే. కొడతా. క్రాప్ ప్రోటీనా? ఏం చేస్తున్నావు రాజు? దూరు ఉండు, ఏం కూడా దూరుతా. అబ్బా ఓకే. ఇక్కడ ఏంటంటే రాజు తీసుకెళ్తున్నాయి అయితే సజ్జలండి. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, కోళ్ళు ఎక్కడైనా ఫీడ్ వేస్తే కోళ్ళు పరిగెత్తుకొస్తాయి కదా. మా కాళ్ళలోకి పాపం రాజు దాన్ని ఏమంటారు, జొన్నలు తెచ్చాడు, సజ్జలు తెచ్చాడు, తవుడు తెచ్చాడు, మళ్ళీ పెసలు తెచ్చాడు, రకరకాలు తీసుకొచ్చి పెడతంటే అవి ఫీడ్ వేస్తే పారిపోతున్నాయి. సరే వాళ్ళు ఏం పెట్టి పెంచా? ఎవరన్నా ఇంట్లోకి వనికి కోళ్ళం కొట్టాలా, అవి బయటికి రాని కొట్టేవాడు రాకుండా అయిరా. నిజంగా చెప్తున్నా, బయటకు రాయే బయటకు పోయే అన్నా కానీ ఈరోజు చూడండి నేనున్నాగా ఇసిరి బయటేస్తాను అన్నింటిని. పోండే బయటకని మెడ పట్టుకొని బయటేస్తాను ఆగు. సో ఇప్పటికి సక్సెస్ఫుల్గా మా కోళ్ళు అయితే 3 కుక్కలు అయితే చంపేశాయండి. సో కుక్క పిల్లలు చంపేశాయి. మా ఫుడ్ తినేసి విశ్వాసం లేకుండా కొంచెం కూడా మా సొమ్ము తిని మమ్మల్ని మోసం చేస్తున్నాయి అవి. వాటికి పాపం వాటి కోసం సపరేట్గా గెల తీసి కింద పెట్టేటోడు రాజు.
కుక్కలు తింటాయిలే అని. మళ్ళీ భైరవా ఇదిగో భైరవా అనుకుంటా వాడికి నాన్ వెజ్ పెట్టేటోడు. ఏం తింటా ఇది తీసి పక్కన పెట్టేటోడు. కానీ ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయి అంటే మేము ఫుడ్ పెడుతున్నా కానీ పొయ్యి కోళ్ళని చంపి తింటున్నాయి. అసలు మొన్న అయితే ఒక నల్ల కోడి నేను నాటుకోడి బిర్యానీ చేద్దామని చెప్పి తీసుకొచ్చుకుంటే దాన్ని మొత్తం తినేసి వాటి కాళ్ళు వరకు మిగిల్చాయి తెలుసా. ఇంటికి వెళ్ళి కోడిని కప్పేయడానికి తట్టదేయడానికి వెళ్ళామండి. నల్ల నాటుకోడి అయితే నల్ల నాటుకోడితో బిర్యానీ అని పెడదామని ఎంత ఆశపడ్డాను వీడియోకి. సండే రోజు శనివారం సాయంత్రం చంపి పడదొబ్బాయి కోడిని. నిజంగా చాలా బాధేసింది ఆ రోజు నాకు. అంటే ముక్కలు చేసేసాయి దాన్ని. ఏ పాటుకు ఆ పాటు చేసి దాని కాళ్ళు వరకే మిగిలాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి, నీకు ఒరిజినల్ నాటుకోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలా? సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమన్నా ఒరిజినల్ నాటుకోడి పిల్లలు ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము కొనుక్కుంటాం. బయట అన్ని క్రాస్ బ్రీడ్స్ దొరుకుతున్నాయి అంట. సో వీ వాంట్ వెరీ ప్యూర్ నాటుకోళ్ళు. పెట్టలైతే నాటుకోళ్ళు ఒరిజినలే దొరికాయి, పిల్లలు దొరకట్లేదు. రాజు ఆ పెట్టల చేత గుడ్లు పెట్టిద్దాంలే రాజు, మన పిల్లలు మనకే వస్తాయి. ఓహో లేట్ అవుతుందంట. సో అందుకని చెప్పేసి నిజంగా ఆ కుక్కలు చంపేస్తాయి. ఇదిగోండి అక్కడ గడ్డలు ఉన్నాయి కదా, సో వాటిలో దాక్కుంటున్నాయి. ఆ కోళ్ళు ఇలా బయటకు రాగా నువ్వు కసక్కన ఒకటి దాన్ని వేసుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట. నిజంగా వి ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనమాట. రాజు ఏంటి రాజు బర్రెలు కాస్తున్నావా? సో వాటిని షెడ్లు డోర్ వేసావా? అది ఇంట్లోకే పోతుందంట. వస్తున్నా నాకు పపాయి తింటాను. ఏందే ఈ కర్రీ అటు బాధ అట్ట చేసి నిన్న ఒక కర్రీది ఒక ఇదిగో ఈ ఓవర్ యాక్షన్ చేసే 2 పోయినాయి. దే ఓ స్వీటి వీటిని ఎట్ట తోలాలరా సామి. వెళ్ళిపోయినాయి చూడండి, అయిగోండి పోయి ఆడే ఉంటాయి అంట ఇవి. అసలు వాటి కోసం పొలం ఉందని వాటిని తీసుకొస్తే పొలం బయటేసిన పప్పాయలు తింటున్నాయి. పొలం లోపలికి వెళ్ళి ఫ్రెష్ పప్పాయలు తినొచ్చు కదా. ఏంటి పద తాయ్ పదండి, లోపల ఫ్రెష్ పప్పాయలు ఉన్నాయి. పద 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 పద. మిమ్మల్ని తెచ్చిందే పొలంలో మళ్ళీ పోగులే రాజు. రాజు నా స్విమ్మింగ్ పూల్లో ఇల్లు ఏదో దరిద్రం కదా. క్లీన్ చేసుకుంది కొన్ని రాజు వాటిని తీసేసాక. వద్దులడ్డంగా నాకు. నువ్వు ఆడకెళ్ళి స్విమ్మింగ్ చేసుకోపో. ఆడ వంకలో పోయి చేసుకుంటా చేయాలనిపించినప్పుడు. ఫ్రెష్ వాటర్ ఉంటాయి. సో పొద్దున ఏంటంటే ఈరోజు మా మామ అన్నీ మధ్య వేసేయాలి చాలు. కానీ ఇక్కడ ఒకటి పాత గుడిసె ఉండేది, లాస్ట్ ఇయర్ కాపలో ఉన్న వాళ్ళు వేసుకున్నారు. సో దాన్ని ముక్కలు చేస్తున్నారు పొలాలు. సో మా పొలంలో ఉన్న 3 కుక్క పిల్లలను అయితే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి. అందరూ అంటే మా పక్క పొలాల వాళ్ళు, వీళ్ళ అమ్మమ్మ అందరు అన్నారు. అంటే కోళ్ళని రోజుకి కోళ్ళు ప్రైస్ వచ్చేసి ఒక్కొక్క దానికి 1500 2000 ఉంది. రోజుకి ఒక కోడిని 2 కోడిని తినేస్తున్నాయి. సో ఈ కోడిని తింటున్నాయి అని చెప్పి మేము బయట చికెన్ తీసుకొచ్చి పెట్టినా కానీ అయిపోయి మళ్ళీ మా కోడినే చంపుకొని తింటున్నాయి. ఎందుకంటే దానికి వాటి టేస్ట్ బాగా నచ్చినట్టుంది. నాటుకోళ్ళు కదా, మనం బయట పెడితే బాయిలర్ కోళ్ళు పెడతాంగా. నా వైపు వచ్చి నన్ను కరసావు కదా. ఛాయ్ పద వెళ్ళిపోయినాయి.